హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి రసం రెసిపీ అండి. రసం ఎలా చేద్దామో సింపుల్ వేలో చూద్దాం. మనం ఫస్ట్ అయితే టమాటాలను తీసుకొని 3 బాగా కడుక్కోవాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకుందాం. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. మనం కొంచెం తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని బాగా మనం నీట్గా కడుక్కొని పొడుగ్గా కట్ చేసేసుకుందామండి. సన్నగా కోసుకోవాలి. కోసేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కొంచెం ఒక రసం పెట్టుకోవడానికి సరిపడా ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కాస్త ఆయిల్ పోసేసి కొంచెం తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్ తాలింపుకి ఏం అవసరం లేదండి, కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి, తొందరగా సింపుల్గా అయిపోతుంది. బాగా నోరు బాగా లేనప్పుడు, ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకొని తినండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ రసం రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తాలింపు అయిపోయాక కాసిన టమాటాలు మనం కట్ చేసుకునేవన్నీ దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. కొంచెం సేపు మనం మంట తగ్గించి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం దీనిపైన. ఇంకా ఇప్పుడు మనం రసం మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కాసినంత మిరియాలు, కొంచెం అంత మనం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక 4 చిన్నులపాయలు, ఒక ఎండ్రెబ్బ ఎండుమిరపకాయ వేసుకుందాం. కొంచెం ఉంటే కొత్తిమీర కాడలు ఒక 4 వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల మన టమాటాలు ఎక్కడ వరకు కుక్ అయినాయో చూద్దాం. చూసారా ఎంత సాఫ్ట్గా నూనె అంతా పైకి వస్తుంది కదా, ఇలాగే సాఫ్ట్గా బాగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయండి. మనం వీటిని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు సరిపోతే తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి, వేగేటప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మంట చూసుకుంటూ ఉండండి, సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడిగంటుతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకున్నాము. మనం నెక్స్ట్ చింతపండు కలిపాము కదా, ఆ చింతపండు నీళ్ళు దీంట్లో పోసేసుకోవాలి. వాటర్ కూడా మనం ఎంత కావాలో అంత ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలండి. పోసేసుకొని బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకుందాం. మీకు సరిపడా ఉంటే సరేనండి, లేదంటే కొంచెం ఇంకాస్త వేసుకోండి. ఈ లోపల మనం మసాలాని తాలింపు పెట్టుకుందాం. కొంచెం గ్యాస్ వెలిగించి ఒక చిన్న బాండీ ఒకటి పెట్టుకొని దానికి సరిపడా అంత నూనె వేసుకొని, ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం. మరీ మిక్సీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టొద్దండి, బరకగా ఉంటేనే బాగుంటుంది. కాస్త నూనె వేడెక్కాక మనం ఆ మసాలా అనేది దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. అప్పుడే మనకి పచ్చి వాసన అనేది ఉండదు, రసం కూడా బాగా టేస్ట్ వస్తుంది. మనం ఇక్కడ ఈ మసాలా ఫ్రై చేసుకోవడంలోనే రసం అనేది బాగా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. వేసేటప్పుడు జాగ్రత్త అండి, నూనె అనేది పైకి వస్తుంది, చూసి జాగ్రత్తగా వేసుకోండి. అలాగే నా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూసారా, ఇట్లా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. వాసన మనం అట్లా ఫ్రై చేసేటప్పుడే బాగా మంచి వాసన వస్తుందండి. ఆ మంచి వాసన వచ్చే వరకు
మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బాగా ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం ఆ ఉడుకుతున్న చారులో మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవాలండి. చూసారా చారు అంతా బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు సైడ్ ఏమంట బాగా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం చారు మిక్స్ చేసి మనం ఆ మసాలా అనేది దీంట్లో కలిపేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకోవాలండి, మీదకు పైకి వచ్చేసేస్తాయి. చూసారా మొత్తం అట్లా ముంచేస్తే సరిపోతుంది. ఉన్న మసాలా అంతా ఆయిల్ కానీ మొత్తం బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి, అన్నీ సరిపోయినాయో లేదో. ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ ఏమైనా తగ్గితే మీరు ఇప్పుడు ఒకసారి చూసుకొని వేసుకోవచ్చండి. ఇంక ఇంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే సింపుల్గా చారు అనేది అయిపోతుందండి. బాగా నోరు బాగాలేనట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.